టీవీఎస్ ఐక్యూబ్ ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీ అని చెప్పుకోవచ్చు. అండ్ సేల్స్ విషయంకి వస్తే కనుక టాప్ సెల్లింగ్ లో 1 or 2 పొజిషన్స్ లో ఎప్పుడు ఈ బైక్ ఒక మిడిల్ క్లాసర్ కి మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి. అందరికీ ప్రైజెస్ అందుబాటులో ఉంటాయి. టీవీఎస్ లో చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ నాకు నచ్చిన ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీని పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఈవెన్ ఎకో మోడ్ లో డబల్స్ ఎక్కించుకున్నా సరే మనకి 55 స్పీడ్ వస్తుంది, మంచి రేంజ్ వస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ లో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు పవర్ మోడ్ లో పెట్టినా ఎకో మోడ్ లో పెట్టినా స్పీడ్ ని బట్టి ఛార్జింగ్ తీసుకుంటుంది, మోడ్ ని బట్టి కాదు. అన్ని బాగానే ఉంటున్నాయి కదా, మరి తీసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. కానీ దీంట్లో 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, వీళ్ళకి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అనేది లేదు. సెకండ్ పాయింట్, వారంటీ. మనకి 5 years వారంటీ ఇస్తున్నారు. అది మోటార్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, దేనికైనా సరే. ఇన్ కేస్ 5 years తర్వాత బ్యాటరీ కానీ మోటార్ కానీ పోతే పరిస్థితి ఏంటి? బ్యాటరీ కొనాలనుకుంటే కనుక 60,000 అవుతుంది, అదే మోటార్ కొనాలంటే 30,000. రివ్యూ చేసేటప్పుడు పాజిటివ్ గురించి కాదు, నెగిటివ్స్ గురించి చెప్పడమే చాలా ఇంపార్టెంట్. నేను మీ ఇంట్లో మనిషిలాగా, మీ తమ్ముళ్ళలాగా, అన్నయ్యలాగా మన ఇంట్లో ఒక వెహికల్ కొంటే ఎంత కేర్ఫుల్గా మనం ఆలోచించి తీసుకుంటాం, అదేవిధంగా నేను ఆలోచించి మీకు రివ్యూ ఇస్తున్నాను. పెద్ద బ్రాండ్స్ నెగిటివ్స్ గురించి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు, కానీ నేను ఇచ్చే ప్రతిదీ నిజాయితీగా హానెస్ట్గా ఇవ్వాలని చెప్పి మీ ముందు ప్రతి పాయింట్ను పెడుతున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయేదేం లేదు గైస్. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీకు ఈ ఛానల్ యూజ్ అయ్యి. ఈ స్కూటర్ గురించి కంప్లీట్ వీడియో చేసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇన్ కేస్ కొందాం అనుకుంటే మీకు కనుక బాగా యూజ్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.